ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవా సంఘం వారు లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, దాన్ని మనము ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అని కూడా పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర లేదా ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోణంలో లేదా పోటీ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి ఒక భావనను మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ద కాంపిటీటర్స్ ఆర్ యాజ్ ద ఆస్పిరెంట్స్ యూ షుడ్ హ్యావ్ టు know something about the main concept of the Andhras. So which is very important point on the basis of competitive examination. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక మీద గత ప్రీవియస్ ప్రశ్నాపత్రములో అడిగినటువంటి ప్రశ్న ప్రాతిపదిక మీద మనము అవగాహన చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్, ప్రధానమైనటువంటి భావన ఆంధ్ర అనేటటువంటి పద ప్రాతిపదిక మీద ఆవిర్భవించిన లేదా పరిణామం చెందినటువంటి వివిధ భావాలను లేదా వివిధ భావనలను మనము విశ్లేషణ చేయాలి. ఇది పోటీ పరీక్షలకు సంబంధించినంత వరకు ముఖ్యంగా గ్రూప్ 2 రాసేటటువంటి వారు కానీ లేదా గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యేటటువంటి పోటీదారులు కానీ తప్పనిసరిగా గుర్తుంచుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో ఈజ్ one of the most important concepts of the history and culture of Andhra Pradesh. సో ఇందులో ఆంధ్ర అనేటటువంటి యొక్క పదము జాతిగా ఆవిర్భవించి లేదా జాతిగా రూపొంది దేశముగా పరిణామము చెంది పయనించి చివరికి భాషగా స్థిరపడింది. First of all, the word Andhra related to the word that is race. So after that, that is country. So the last, the word Desha is became as a language. Ultimately, this process is very important. Andhra అనేటటువంటి పదానికి ఎటువంటి రూపాంతరాలు ఉన్నాయి? ఆంధ్ర అనేటటువంటి యొక్క పదము ప్రప్రథమంగా ఏ విధంగా ఆవిర్భవించింది, ఆ తర్వాత ఏ విధంగా అది రూపాంతరం చెంది పరిణామం చెంది పయనించి చివరకు భాషగా స్థిరపడింది. ఇది ప్రధానమైనటువంటి భావం. ఈ అంశం మీద గత ప్రీవియస్ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు రావడం జరిగింది. ఆంధ్ర అనేటటువంటి శబ్దం యొక్క పరిణామ క్రమాన్ని వరుస క్రమములో తెలియచేయండి అని ఇచ్చారు. వరుస క్రమములో తెలియచేయండి అనేటటువంటి ప్రశ్న ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు తప్పనిసరిగా జాతి, దేశము, భాషగా సమాధానం మనం చెప్పినప్పుడు మాత్రమే సమాధానము కరెక్ట్ అవుతుంది, ఒక్క మార్కు వస్తుంది, ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవడంలో దోహదపడుతుంది. అలా కాకుండా దేశము, జాతి, భాష అని సమాధానం ఇచ్చామనుకోండి, మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది, దానికి టిక్ వేసుకున్నాం అనుకోండి, ఒక మార్కును మనం కోల్పోతాం. కనుక జాతి, దేశము, భాష, ఆంధ్ర అనేటటువంటి పదము యొక్క రూపాంతరము చెందినటువంటి పరిణామక్రమం. ఇప్పుడు ఆంధ్ర అనేటటువంటి పదం ఏ విధంగా రూపాంతరం చెందింది, సో ఏ విధంగా ఆవిర్భవించింది, ఆవిర్భవించిన తర్వాత జాతి అనేటటువంటి పదంగా ఆవిర్భవించిన తర్వాత ఆ పదానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమి అన్నప్పుడు జాతి. సో ప్రప్రథమంగా ఆంధ్ర అనేటటువంటి యొక్క పదం జాతిగా ఆవిర్భవించింది అన్నప్పుడు మరి జాతి అనేటటువంటి ఈ పదము ప్రప్రథమంగా భారతీయ సాహిత్యములో ఎక్కడ ఆవిర్భవించింది, ఏ సాహిత్యములో పొందుపరచబడింది అన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆంధ్రులను ప్రప్రథమంగా
జాతిగా పేర్కొనబడినటువంటి సాహిత్యము ఋగ్వేదం. ఋగ్వేదములోనే ప్రప్రథమంగా ఆంధ్ర అనేటటువంటి యొక్క పదము జాతిపరంగా ప్రస్తావించడం జరిగింది. మరి ఋగ్వేదములో అన్నప్పుడు చాలా ప్రధానమైనటువంటి సాహిత్యం. భారతీయ సాహిత్యములో తొలి సాహిత్యము ఋగ్వేదము. వేదకాలపు యుగములో రూపొందింపబడినటువంటి లేదా రూపకల్పన చేయబడినటువంటి వేదాలు చతుర్వేదాలు. సో చతుర్వేదాలు అనేటటువంటి యొక్క 4 వేదాలు రాయబడినటువంటివి కాదు. అందుకోసమే ఈ 4 వేదాలు లేదా చతుర్వేదాలను అపౌరుషేయాలు అని పిలుస్తారు. అపౌరుషేయాలు అని పిలువబడేటటువంటి చతుర్వేదాలలో తొలి వేదము లేదా ప్రాచీన వేదము అయినటువంటి ఋగ్వేదములో ఆంధ్రులు లేదా ఆంధ్ర అనేటటువంటి పదము జాతిగా ప్రస్తావించబడుతుంది. మరి ఋగ్వేదములో ఎక్కడ ఈ యొక్క ఆంధ్ర అనేటటువంటి పదము జాతిగా ప్రస్తావించబడింది అన్నప్పుడు ఋగ్వేదములోని ఐతరేయ బ్రాహ్మణము. ఋగ్వేదములోని ఐతరేయ బ్రాహ్మణములో ఆంధ్ర అనేటటువంటి యొక్క పదము జాతిగా ప్రస్తావించబడింది. మరి ఇక్కడ బ్రాహ్మణము అనేటటువంటిది అన్నప్పుడు ఐతరేయ బ్రాహ్మణము అనేటటువంటి పేరును మనము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వాస్తవంగా వైదిక సాహిత్యములో సంహితములు, అలాగే బ్రాహ్మణములు, అరణ్యకములు, ఉపనిషత్తులు ఈ 4 ప్రధానంగా ఉంటాయి. వైదిక సాహిత్యంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భాగాలు. అయితే ఇందులో బ్రాహ్మణములలో ఒకటైనటువంటి ఐతరేయ బ్రాహ్మణములో ఆంధ్రులు జాతిగా ప్రస్తావించబడ్డారు. లేదా ఐతరేయ బ్రాహ్మణములోని సునస్సేపుని కథ నందు ఈ యొక్క ఆంధ్ర అనేటటువంటి పదము జాతిగా ప్రస్తావించబడింది. ఇక్కడ ఒక ప్రశ్నలు కూడా మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా ప్రశ్నను ఏ కోణంలో అడగడానికి అవకాశం ఉంది అన్నప్పుడు ఆంధ్ర అనేటటువంటి పదము ప్రప్రథమంగా జాతిగా ఏ సాహిత్యమునందు ప్రస్తావించబడినది అన్నప్పుడు దట్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ప్రత్యక్షంగా మన యొక్క ప్రాథమిక పరిజ్ఞానము పోటీ పరీక్షల అనుగుణంగా ఉందా లేదా అని పరీక్షించడానికి అడిగేటటువంటి ప్రశ్న. సమాధానం మనము ప్రత్యక్షంగా డైరెక్ట్గానే చెప్పచ్చు, ఋగ్వేదము. అయితే మరి ఋగ్వేదములో ఎక్కడ ఉంది అన్నప్పుడు ఋగ్వేదములోని 7 బ్రాహ్మణములలో ఒకటైనటువంటి ఐతరేయ బ్రాహ్మణములో ఈ యొక్క జాతి అనేటటువంటి పదాన్ని ప్రస్తావించారు. అంటే అభ్యర్థులు ఋగ్వేదము గుర్తుంచుకోవాలి, అలాగే ఐతరేయ బ్రాహ్మణము గుర్తుంచుకోవాలి. ఐతరేయ బ్రాహ్మణంలో ఉండేటటువంటి సునస్సేపుని కథ అని కూడా గుర్తుంచుకోవాలి. సో 3 ప్రధానమైనటువంటి పదాల యొక్క సారాంశము అభ్యర్థులు గ్రహించినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం పుష్కలంగా ఇవ్వగలము. అయితే మరి సునస్సేపుని కథలో ఆంధ్రులు జాతిగా ఎందుకు ప్రస్తావించబడ్డారు? ఏమిటా సునస్సేపుని కథ? సునస్సేపుని కథ యొక్క ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటి? సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ సునస్సేపన అన్నప్పుడు సునస్సేపుని కథలో ఉన్నటువంటి ఇతివృత్తము, జనకుడు అనేటటువంటి ఒక రాజు యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి సందర్భంలో సునస్సేపుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ బాలుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దట్ ఈస్ నరబలి. అయితే మరి సునస్సేపుడు అని పిలువబడేటటువంటి యొక్క బ్రాహ్మణ బాలుడిని జనకుడు నరబలి ఇవ్వడానికి లేదా బలిని ఇవ్వడానికి సిద్ధపడగా అది తెలిసినటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు జనకునితో వాదించడమే కాకుండా సునస్సేపుని ఆ ప్రమాదము నుండి తప్పించాడు. ప్రమాదము నుండి తప్పించడమే కాకుండా సునస్సేపుని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు దత్తత తీసుకున్నాడు. సో ఇక్కడ దత్తత తీసుకున్నాడు అంటే విశ్వామిత్రునికి పుత్ర సంతానం లేక కాదు, పుత్ర సంతానం ఉంది. కానీ సునస్సేపుని యొక్క సౌందర్యము, సునస్సేపునిలో ఉండేటటువంటి ఆకర్షణ శక్తిని, అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మర్షి విశ్వామిత్రునికి
పరిపూర్ణమైనటువంటి ఒక అంచనా వేసేటటువంటి విధానము, వ్యక్తి యొక్క స్వరూపాన్ని, వ్యక్తి యొక్క రూపురేఖలను బట్టి భవిష్యత్తులో ఇతని యొక్క ఉజ్వలమైనటువంటి జీవితం ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా రూపొందుతుంది, అతని యొక్క జీవిత మనుగడ ఏ విధంగా కొనసాగుతుంది అనేటటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి శక్తి బ్రహ్మర్షి విశ్వామిత్రికి పుష్కలంగా ఉండడం వల్ల బ్రాహ్మణుడైనటువంటి సునస్సేపుని దత్తత తీసుకున్నాడు. సో సునస్సేపుని దత్తత తీసుకున్న తర్వాత విశ్వామిత్రుడు ఆ విషయాన్ని తన కుమారులతో చెప్పడం జరుగుతుంది. సునస్సేపుని కథ ప్రకారము అప్పటికి విశ్వామిత్రునికి 50 మంది కుమారులుగా మనకు సమాచారం ఉంది. సునస్సేపుని కథ ప్రకారం విశ్వామిత్రుని యొక్క పుత్ర సంతానం 50 మంది. మరి అటువంటి 50 మంది పుత్రులు కూడా విశ్వామిత్రుడు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే సునస్సేపుని దత్తత తీసుకున్నటువంటి విషయాన్ని విశ్వామిత్రుని కుమారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిని విశ్వామిత్రుడు తీవ్రంగా పరిగణించడమే కాకుండా ముక్కోపి అయినటువంటి విశ్వామిత్రుడు తన కుమారులను, మీరు నా యొక్క మాటను బేఖాతరు చేస్తున్నారు, నా ఆజ్ఞను శిరసావహించడం లేదు, కనుక మీరు మీ ముఖాలను నాకు చూపించకుండా నాకు సుదూరంగా 10 దిక్కుకు వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుడు ఒక్కసారి ఆజ్ఞాపించాడు అంటే అది తప్పనిసరిగా ఆచరించి తీరవలసిందే. లేకపోతే ముక్కోపి మరియు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు దేనినైనా కూడాను శపించి ఆ ఎదుటి వ్యక్తులను ఏమైనా చేయగలిగేటటువంటి ఒక తపశ్శక్తి కలిగినటువంటి విశ్వామిత్రుడు. తండ్రి యొక్క ఆజ్ఞలను శిరసావహించి ఆ 50 మంది కుమారులు ఆర్యావర్తము నుండి, అంటే ఉత్తర భారతదేశము నుండి వింధ్య పర్వతాలను దాటి 10 దిక్కు అంటే దక్షిణ దిశకు పయనమై చివరికి దక్షిణ భారతదేశంలో 5 ప్రాంతాలలో ఈ 50 మంది స్థిరపడిపోయారు. అలా దక్షిణ భారతదేశంలో స్థిరపడినటువంటి లేదా దక్షిణ భారతదేశంలో 5 ప్రాంతాలలో స్థిరపడినటువంటి ఈ 50 మందికి సంబంధించినటువంటి వారే ఆంధ్రులు, శబరులు, మోతిబులు, పుండ్రులు అనేటటువంటి పులిందులు. ఈ 5గురులో ఆంధ్రులు ఉన్నారు. ధర్మరాజు నిర్వహించినటువంటి రాజసూయ యాగం, ఈ 2 సందర్భాలలో ఆంధ్రులు జాతిగా ప్రస్తావించబడ్డారు. మరి ఈ 2 సందర్భాలకు సంబంధించిన విడివిడి ఇతివృత్తం ఏమిటి అన్నప్పుడు ద్రౌపది స్వయంవరం మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అద్భుతమైనటువంటి ఘట్టం. ద్రౌపది స్వయంవరము, ఈ యొక్క ద్రౌపది స్వయంవరము అన్నప్పుడు ద్రౌపది తనకు తానే స్వయంగా వరుని ఎన్నుకోవడం. ఒక స్త్రీ తనకు తానుగా ఇష్టానుసారంగా ఒక వ్యక్తిని వరునిగా స్వయంగా ఎన్నుకోవడాన్ని మనము స్వయంవరం అని పిలుస్తాం. మరి ద్రౌపది స్వయంవరంలో ఆంధ్రులు కూడా పాల్గొన్నారట. కానీ ఆ స్వయంవరంలో నిర్వహించినటువంటి పరీక్షలో ఆంధ్రులు ఓటమిని చవిచూశారు, ఓటమిని పొందారు. ద్రౌపది స్వయంవరంలో ఏర్పాటు చేసినటువంటి పరీక్ష మత్స్యయంత్రాన్ని ఛేదించడం. అయితే మరి ఇక్కడ మత్స్యయంత్రాన్ని ఛేదించడంలో ఆంధ్రులు వైఫల్యం పొందారు అనేటటువంటి అంశాన్ని వేదవ్యాస మహర్షి ప్రస్తావించాడు. ఆ తర్వాత మత్స్యయంత్రాన్ని ఛేదించింది పంచపాండవులలో ఒకరైనటువంటి పాండవ మధ్యముడు, కిరీటి, పార్థుడు, ధనుంజయ అనే పేర్లు కలిగినటువంటి అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని తన వశం చేసుకున్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆంధ్రాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ద్రౌపది స్వయంవరం, బట్ అల్టిమేట్లీ దే వర్ ఫెయిల్యూర్డ్. ఇక తర్వాత మహాభారతంలో 2వ సందర్భంలో ఆంధ్రులు ప్రస్తావించబడ్డారు.
ఎక్కడ ప్రస్తావించబడ్డాడు అంటే ధర్మరాజు నిర్వహించినటువంటి రాజసూయ యాగం. ఏమిటి రాజసూయ యాగం? సో రాజసూయ యాగము తమ యొక్క సార్వభౌమాధికారాన్ని నిరూపించుకోవడానికి చేసేటటువంటి యాగము రాజసూయ యాగం. రాజసూయ యాగాన్ని పూర్తి చేస్తున్నటువంటి పాలకుడు లేదా రాజు సామ్రాట్ అనేటటువంటి బిరుదును ధరిస్తాడు. అయితే ఈ రాజసూయ యాగము సందర్భంగానే కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధము సంభవిస్తుంది. సో ద బ్యాటిల్ వాజ్ బ్రోక్ అవుట్ ఇన్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్. అయితే మరి ఆంధ్రులు పాండవులకు వ్యతిరేకంగా కౌరవులకు తమ మద్దతును ప్రకటించారు. ఆంధ్రాస్ గేవ్ దేర్ సపోర్ట్ టు కౌరవాస్ అగెన్స్ట్ పాండవాస్. అయితే మరి కౌరవుల పక్షాన పోరాడినటువంటి ఆంధ్రులను పాండవులలో చివరివాడైనటువంటి సహదేవుడు ఓడించి తన యొక్క శౌర్య పరాక్రమాలను నిరూపించుకున్నాడు. సో ఈ ఇతివృత్తమంతా కూడా మహాభారతంలోని రాజసూయాగంలో వేదవ్యాస మహర్షి పొందుపరిచారు. ఇక్కడ కూడా ఆంధ్రులు అనేటటువంటి పదం ఉంది. కాబట్టి ఇతిహాసాలలో ఆంధ్రులు ఏ ఇతిహాసములో ప్రస్తావించబడ్డారు అన్నప్పుడు మహాభారతం. సో ఆంధ్రాస్ వర్ మెన్షన్డ్ ఇన్ ఎపిక్ మహాభారత్. మహాభారతానికి గల మరొక పేరే పంచమ వేదము, శతసహస్ర సంహతి. మరి అటువంటి మహాభారతాన్ని పంచమ వేదము, శతసహస్ర సంహిత అనేటటువంటి పేర్లతో పిలిచినప్పుడు మహాభారతం యొక్క గొప్పతనం ఏమిటి, మహాభారతం యొక్క ప్రాధాన్యత ఏంటి మన యొక్క వైదిక సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్టిమేట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ వేదవ్యాస మహర్షి మెన్షన్డ్ అబౌట్ ద ఆంధ్రాస్ ఇన్ ఎపిక్ మహాభారత్. ఇది చాలా గొప్ప అంశం. కనుక మహాభారతములో ఆంధ్రులను 2 సందర్భాలలో వేదవ్యాస మహర్షి ప్రస్తావించాడు అనేది చాలా ప్రధానమైనటువంటిది. మరి అదేవిధంగా ఆంధ్రులు ఇంకా ఎక్కడ ప్రస్తావించబడ్డారు అన్నప్పుడు ఆంధ్రులు జాతిగా హరివంశ పురాణములో ప్రస్తావించబడ్డారు. హరివంశ పురాణం. సో పురాణాలు 18. ఈ 18 పురాణాలనే మనము అష్టాదశ పురాణాలు అని అంటాం. పురాణము అంటే ప్రాచీనమైనది అనేటటువంటి అర్థం వస్తుంది. మరి హరివంశ పురాణములో కూడా ఆంధ్రులను ప్రస్తావించారు. ఏ సందర్భంలో ఆంధ్రులను హరివంశ పురాణములో ప్రస్తావించారు అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లేదా శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుని యొక్క మేనమామ కంసుడు. సో కంసుడు దుష్ట స్వభావం కలిగినవాడు. అందుకోసమే కంసుడు తన మేనమామ అయినప్పటికీ కూడా కంసుడు చేసేటటువంటి ప్రతి తప్పును కూడా పరిగణలోకి తీసుకుంటూ చివరికి 100 తప్పులు పూర్తయిన తర్వాత 101వ తప్పు చేసినటువంటి సందర్భంలోనే శ్రీకృష్ణుడు తన యొక్క సుదర్శన చక్రముతో కంసుని యొక్క శిరస్సును ఛేదిస్తాడు. అంటే 100 తప్పులు చేసేంత వరకు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన మేనమామకు అవకాశం ఇచ్చాడు. అంటే ఒక తప్పు కాకపోతే ఇంకొక తప్పుకైనా చేసినటువంటి తప్పును గ్రహించి మళ్ళీ తప్పు చేయకుండా తన యొక్క జీవితముని సరిదిద్దుకోగలడు అనేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడం. మరి అటువంటి కంసుడు చివరికి శ్రీకృష్ణుని వధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుని వధింపజేయడానికి కంసుడు తన స్నేహితుడైనటువంటి చూనూరుడును ప్రయోగించాడు. చూనూరుడు శ్రీకృష్ణుని చేతిలో హతమైపోతాడు. మరి కంసుని చేత ప్రేరేపితమైనటువంటి ఈ చూనూరుడు ఆంధ్రుడు అని హరివంశ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి హరివంశ పురాణంలో కూడా ఆంధ్రులు ప్రస్తావించబడ్డారు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత ఆంధ్రులు జాతిగా ప్రస్తావించబడినటువంటి మొట్టమొదటి శాసనం 13వ శిలాశాసనం. మరి ఇటువంటి 13వ శిలాశాసనం దట్ ఈస్ 13th రాక్ ఎడిక్ట్. 13th రాక్ ఎడిక్ట్ ఈజ్ ఇష్యూడ్ బై అశోక ద గ్రేట్
ఇన్ ప్రాకృత లాంగ్వేజ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో మౌర్య వంశములో గొప్పవాడైనటువంటి అశోక చక్రవర్తి 13వ శిలాశాసనాన్ని వేయించారు. ఈ యొక్క 13వ శిలాశాసనానికి గల మరొక పేరే కళింగ శాసనం. 13th రాక్ ఎడిక్ట్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ కళింగ ఇన్స్క్రిప్షన్. అయితే కళింగ శాసనము లేదా 13వ శిలాశాసనములో ఏ సందర్భములో అశోక చక్రవర్తి ఆంధ్రులను ప్రస్తావించాడు? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అశోక చక్రవర్తి తాను వేయించినటువంటి 13వ శిలాశాసనములో రాజ విషయము అనేటటువంటి పదాన్ని ప్రయోగించి తద్వారా ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యములో అంతర్భాగం అనేటటువంటి అంశాన్ని తెలియజెప్పాడు. ఆంధ్రులు ఒక జాతి. కళింగ యుద్ధములో కళింగులకు వ్యతిరేకంగా, కళింగ రాజ్యాధినేతకు వ్యతిరేకంగా తనకు సహకరించారు ఆంధ్రులు. సో ఆ కృతజ్ఞతా భావముతోనే తన సామంతులైనటువంటి, తమ సేవకులైనటువంటి ఆంధ్రులను రాజ విషయము అనేటటువంటి పేరుతో 13వ శిలాశాసనంలో ప్రస్తావించారు. కనుక ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆంధ్రులను గురించి ప్రస్తావించినటువంటి తొలి శాసనమేది అన్నప్పుడు 13వ శిలాశాసనం. అశోక చక్రవర్తి ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో వేయించినటువంటి 13వ శిలాశాసనములో ఏ పదాన్ని ప్రస్తావించడము ద్వారా ఆంధ్రులను గురించి తెలుసుకోవచ్చు అన్నప్పుడు రాజ విషయం. ద వర్డ్ రాజ విషయ వాజ్ మెన్షన్డ్ ఇన్ 13th రాక్ ఎడిక్ట్స్ బై అశోక ద గ్రేట్. మౌర్య వంశములో గొప్పవాడు అశోక చక్రవర్తి. భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులలో అశోక చక్రవర్తికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అశోక ద గ్రేట్ ఆక్యుపైడ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో ఎంటైర్ వరల్డ్ హిస్టరీ. దట్ వాజ్ ద గ్రేట్నెస్ and speciality of Ashoka the Great. Ashoka the Great assumed the wonderful titles. So that is Devanam Priya, Priyadarshi Raja. Devanam Priya, Priyadarshi Raja అనేటటువంటి బిరుదులు ధరించి భారతదేశాన్ని ప్రజా సంక్షేమమే పరమావధిగా, మత సహనము అద్భుతంగా ప్రదర్శించి లౌకిక భావాలతో పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. ద ఫస్ట్ ఇండియన్ ఎంపరర్ హు రూల్డ్ ఇండియా ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యులరిజం, అశోక ద గ్రేట్. వాట్ ఎ వండర్ఫుల్ ఎంపరర్. అంతేకాకుండా భారతదేశంలో ప్రజలను కన్నబిడ్డల వలె భావించి పరిపాలన చేసినటువంటి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. హీ రూల్డ్ ఇండియన్ పీపుల్ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్. హీ ట్రీటెడ్ పీపుల్ యాజ్ హిస్ ఓన్ చిల్డ్రన్. అద్భుతంగా ప్రజలను కన్నబిడ్డల వలె భావించి పరిపాలన చేశాడు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించినటువంటి తొలి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. ప్రపంచంలోనే పశువులకు ఆసుపత్రులు నిర్మించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి అశోక చక్రవర్తి. విశ్వమానవ కళ్యాణం, సర్వమానవ సౌభాతృత్వం కోసము కృషి సల్పినటువంటి మొట్టమొదటి భారతీయ చక్రవర్తి అశోక చక్రవర్తి. విశ్వమానవ కళ్యాణం, సర్వమానవ సౌభ్రాతృత్వం, ఎంత అద్భుతమైనటువంటి భావం చూడండి. విశ్వమానవ కళ్యాణం, ప్రపంచ ప్రజలందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు. రాజులు లేదా చక్రవర్తుల మధ్య యుద్ధాలు లేకుండా పరస్పర అవగాహనతో సుహృద్భావ వాతావరణంలో రాజ్యాలు లేదా సామ్రాజ్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క భావం ఏర్పడుతుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, సౌభ్రాతృత్వము దట్ ఈస్ ఫ్రాటర్నిటీ, బ్రదర్హుడ్. ప్రజలందరూ కూడా సోదరభావంతో ఉండాలి. మరి ఇటువంటి భావజాలముతో భారతదేశాన్ని పరిపాలన చేసిన అశోక చక్రవర్తి తాను వేయించినటువంటి 13వ శిలాశాసనములో రాజ విషయం అనేటటువంటి పదాన్ని పొందుపరచడం ద్వారా ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యములో అంతర్భాగము అనేటటువంటి అంశాన్ని మనకు స్పష్టంగా తెలియజేశారు. కనుక ఆంధ్రులకు సంబంధించినటువంటి జాతి అనే పదముతో మనకు ఋగ్వేదము, మహాభారతము, హరివంశ పురాణము, 13వ శిలాశాసనము.
you.